మనం రోజు ఎంతోమందిని చూస్తుంటాం. సిగరెట్ తాగి ఆ పొగను పాత అంబేద్కర్ కారు పొగలాగా వదులుతుంటారు. కానీ అదేదో స్టైల్లా ఫీల్ అవుతారు. కానీ దానివల్ల వచ్చే దుష్పరిణామాల గురించి ఆలోచించరు. అలా తాగి తాగి తన స్నేహితుని పోగొట్టుకున్న వాడి కథ మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను. చూపించబోతున్నాను. కాలేజ్లోని ప్రతి క్లాస్లో ఇలాంటి గ్యాంగ్ ఒకటి ఉంటుంది. ఇప్పుడు ఈ గ్యాంగ్ మెంబర్స్ గురించి మీకు ఇంట్రడక్షన్ ఇస్తాను. వీడి పేరు ఆదిత్య. వీడికి లేని అలవాటు అంటూ లేదు. సిగరెట్, మందు, గుట్కా, పాన్ ఇలాంటి అన్ని అలవాట్లు ఉన్నాయి. వీడి పేరు రాఘవ్. వీడికి ఎలాంటి చెడు అలవాట్లు లేవు. వీడు ఆదిత్య జిగిరి దోస్తులు. వీళ్ళ దోస్తాన్ని చూస్తే అప్పుడప్పుడు దోస్తానికే కుళ్ళొచ్చేస్తుంది. ఇంకా వీడి గురించి అంటారా? వీడి పేరు అభినవ్. వీడి బయోగ్రఫీలో ఏ పేజ్ చూసినా బద్ధకమే. అందరూ వీడి బద్ధకాన్ని చూసి అభిమానంతో అభి అని పిలుస్తారు. వీడి హైలైట్. వీడి పేరు వరుణ్. వీడు కాలేజీలో ప్రపోజ్ చేయని అమ్మాయి అంటూ ఉండదు. ఒకవేళ ఉంటే ఆ అమ్మాయికి ప్రపోజ్ చేయకుండా వదలడు. అలా ప్రపోజ్ చేసి ఎన్ని చెంప దెబ్బలు తిన్నాడో వీడికే కాదు, బహుశా వీడిని పుట్టించిన బ్రహ్మకు కూడా గుర్తుకుండకపోవచ్చు. రోజా పువ్వా 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 రోజు 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 పూస్తూ ఉన్నా పువ్వే నువ్వా నవ్వే నువ్వా. అరే ఎందుకు నా అమ్మాయిలతో ఓకే కొట్టించుకుంటావు? బేసిక్గా అమ్మాయిలు ఎలా ఉంటారంటే ఇప్పుడు కొడతారు, ఇంటికి వెళ్ళి బాధపడతారు, మళ్ళీ కలిసినప్పుడు వాళ్ళే పడిపోతారు. అప్పుడల్లా అయ్యా నీకు మేందు పెడతారు. ఓ వీడి గురించి చెప్పలేదు అనుకుంటున్నారా? వీడి పేరు మనోజ్. అదిగో చూశారు కదా వీడి మెంటాలిటీ. పక్కనోటి బాధను వీడు ఐపీఎల్ మ్యాచ్లో ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. ప్రతి గ్యాంగ్లో ఇలాంటి వాడో కూడా కంపల్సరీగా ఉంటాడు. వీడి పేరు చతుర్. చదివే వీడి లోకం. రోజుకి 24 గంటలు అయితే అందులో 7 గంటలు కాలేజీలో, 5 గంటలు నిద్రకి, మిగతా 12 గంటలు చదువుకి కేటాయిస్తాడు. ఆదిత్యకి బోరు కొడితే బీరు కొడతాడు, కుదిరితే వరుణ్ గారిని అమ్మాయిలు కొడతారు. కానీ వీడు మాత్రం ప్రతి ఎగ్జామ్లో ర్యాంక్ కొడతాడు. ఒక దిగ్గు తగ్గుకుంటే మళ్ళీ ఏం అవుతారా? పోతావు సాలే. పుట్టినవాడు గిట్టకమానాడు, గిట్టినవాడు పుట్టకమానాడు అని చెప్పాడు కదా రామాయణంలో రాముడు. ఏడ్చినోలే. రామాయణంలో రాముడు కాదురా, భగవద్గీతలో శ్రీకృష్ణుడు. ఎంత ఒకటే కదరా, మనిషి అన్నాక ఎప్పుడోసారి చచ్చి తీరుతాడు. అలాంటిది బంగారం లాంటి సిగరెట్ పడేస్తాడు. అది బంగారం ఏంట్రా? క్యాన్సర్ రా, క్యాన్సర్ సెల్ రా అది. ఎప్పుడు అదే డైలాగారా, అప్ని సోదినారా. ఏందిరా అంతగానం దమ్ము పట్టుకొస్తున్నావు? ఏంది మ్యాటర్? అరే మామ అందరు చదివి రారా. చదివాను లేరా ప్రతి న్యూస్ పేపర్. ఏడ్చినవులే, నేను అన్నది ఎగ్జామ్ గురించి. తొక్కలే, ఇప్పుడే కాలేజ్కి వెళ్ళి చదువుదామో వద్దని ఆలోచిస్తున్నా. వేరే చతురుగా నువ్వు చదివే ఉంటావు. చదివినా కానీ నైట్ అవుట్ గీట్ అవుట్ అంటే ఏమీ చేయలే. రోజు చదివేలాగానే చదివా. అరే రోజు 12 గంటలు ఏం చదువుతారా? అంతగానం రికార్డ్ రాయడం అంటే ఏమన్నా అనుకోవచ్చు, అందరు రాస్తారు, అది వేరే విషయం. రోజు 12 గంటలు ఏం చదువుతారా? నువ్వు మనిషివా బాలకృష్ణవరా? ఇప్పుడు కాదురా, ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చినప్పుడు తెలుస్తుంది. ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చినాక కదరా అప్పుడు చూసుకున్నాం. ఇప్పుడు ఎందుకు టెన్షన్ పడాడు? అరే మామ అన్ని పాస్, ఆల్ క్లియర్. నాదైతే మొత్తం రాఘవగాడి దగ్గర. చతుర్గాడ్ పేపర్ చూస్తే స్టడీ మెటీరియల్ ఎలా కనపడుతుందో, నా పేపర్ చూస్తే రాఘవగాడి పేపర్ ఎలా కనపడుతుంది. వాడు పాస్ అయితే నేను పాస్. రే 125 వచ్చినాయిరా, ఇంకా ఎక్కువ వస్తా అనుకున్నా. షిట్. ఎంత చదివినా నీకు 125 వచ్చినాయి. నేను ఎగ్జామ్కి గంట ముందు చదివినా, నాకు 121 వచ్చినాయి. నాకు తేడా ఏంద్రా? అది కూడా కాపీ కొట్టకుండా రాసినాను. ఇప్పుడు కాదురా, నీకు ఎక్స్టర్నల్లో తెలుస్తుంది. అప్పుడు చూసుకుందాంలే ఎక్స్టర్నల్స్లో కదా. ఇన్ని రోజులు ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి వదిలేసినారా. అటు చూడండి రా అమ్మాయి, ఈరోజు దానికి ఎట్లయినా ప్రపోజ్ చేసేస్తాం.
అట్లా అంటారు మామ. నువ్వు వెళ్ళి ప్రపోజ్ చేయకపోతే నేను చూసుకుంటా. హాయ్ హాయ్. చెంపదెబ్బకి నేను ఇచ్చిన రియాక్షన్ మీకు కనుక నచ్చినట్లయితే VRUN వరుణ్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి శ్రీను వైట్లకు SMS చేయండి. బాయ్. నన్ను జర పట్టించుకోరా, నేను మీ ఇంటికి వచ్చిన చదువుకు వచ్చింది ఎందుకు రా చదువుకోవడానికి కదా. మరి నన్ను చూడవు ఏం చూడవు, ఎట్లా చదువుతానే ఉంటావా? వచ్చి కూర్చున్నాను చూడొచ్చు కదరా. సరే బయటికి వెళ్దాం, చదువుకుంటా. చదువు పెట్టా, నీకే చదువుకుంది కాకపోతే నాకేం చదువుతుంది తప్పు. అరే ఫోన్ మర్చిపోయినా ఆగరా. ఎవరి కోసం వెయిట్ చేస్తున్నా? అభినవాడు రాలే కదరా. ఇంకెక్కడ రే ఎగ్జామ్ దొబ్బింది. ఏంటిరా రాసేది? ముందు రోజు నీతో తిరిగినాగా ఎమ్మని దొబ్బింది. చదువు పెట్టరా సరే రాడు, మనమే రాస్తాం. అంతా కృష్ణార్పణమే. అరే రాఘవ్ గడికి క్యాన్సర్ అంట. వాడికి క్యాన్సర్ అంటరా? వాడు సిగరెట్ కూడా ముట్టుకోడు కదా. పెట్టెలు కాల్చి పక్కన కూర్చుంటే వాడికి కాకుండా నీకత్తారా? ఇప్పుడు ఇంత బాధపడే బదులు వాడు ముందే చెప్పినప్పుడు సిగరెట్ తాగడం మానేయచ్చు కదరా. నేను పోతా అని చెప్పాను కానీ వాడు పోతా అని చెప్పలేదురా. ఆదిత్యాల రక్షణ ఆనందం కోసం మేము ఈ జీవితాన్ని, మిమ్మల్ని నమ్ముకున్న వారి జీవితాల్ని నాశనం చేసుకోకండి. ఇది మా సిన్సియర్ రిక్వెస్ట్.